వాళ్ళ అప్లికేషన్ నింపి ఇస్తేనే వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది కదా. రేపు ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది, నువ్వు ఏదైనా అదృష్టం బాగాలేక 3 ఓట్లతో ఓడిపోయినావు అనుకో, అప్పుడు నువ్వు బాధపడతావు, అరే గీ ఒక్క ఇల్లు దరఖాస్తు నింపకపోతే గిది నింపి ఉంటే నాకే ఓట్లు పడు నేను గెలుతు కదా అని అప్పుడు బాధపడితే ఏం లాభం. అందువల్ల ఈ అప్లికేషన్లు నింపుడు అనేది చాలా చాలా ముఖ్యం. అయితే ఇక్కడ ఇంకొక విషయం, అందులో చాలా ప్రశ్నలు అడిగినరు, ఇది దొరుకుతలేదు, ఆ కాగితం దొరుకుతలేదు, ఇది నాకు తెలుస్తలేదు అంటారు. నీకు నచ్చిన కాడికి నింపిను, నింపకపోతే ఓటు పోతుంది. నింపినవనుకో, తప్పు నింపినవా ఒప్పు నింపినవా వాడు మళ్ళీ నోటీస్ ఇస్తాడు. అప్పుడు కావాలంటే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, ఓటు మాత్రం ఉంటుంది. నీకు చెప్పకుండా ఓటు తీసే నీకు లేదు. దరఖాస్తు ఇవ్వకపోతే నిన్ను అడిగేదేం లేదు, నీ ఓటు తీసేస్తాడు. దరఖాస్తు నింపు ఇచ్చేసేయి, నీకు తెలుసో తెలియకో ఏదన్నా ఒక అక్షరం తప్పు నింపినా నీ ఓటు యాడికి పోదు. ఇది ఏంది తమ్మి, ఇదేదో తప్పు ఉన్నదని నోటీస్ ఇస్తాడు. అప్పుడు చూసుకొని కావాలంటే మళ్ళీ రిప్లై ఇవ్వచ్చు. కానీ దరఖాస్తు నింపుడు అనేది చాలా ముఖ్యమైంది. నింపకపోతే మొదటికే మోసం వస్తుంది. తెలిసి తెలియక అన్న ఎవరన్నా ఒకరో ఇద్దరో తప్పు నింపినా నోటీస్ వస్తుంది, మళ్ళీ దాన్ని సరి చేసుకోవచ్చు, మన ఓటు మనం బరాబర్ కాపాడుకోవచ్చు. కానీ కాగితం నింపి ఇవ్వకపోతే మాత్రం మోసం అవుతుంది. రెండవది, మనోళ్ళు చాలా మంది పటాన్చెర్లు ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, బొంబాయిలో ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు. మరి వాళ్ళు ఎట్లా? ఆడ ఓటు రాయించుకున్నారు, ఈడ ఓటు రాయించుకున్నారు. ఇప్పుడు ఆడనని ఒక దగ్గరనే ఉంచుకోవాలి, ఎక్కడన్నా ఒక దగ్గరనే ఉంచుకోవాలి. వాళ్ళని అడుగుతారు, ఆడనే ఉంటా అంటే అటే. కానీ ఇవాళ రేపు ఏం తెలుస్తుందంటే అందరూ ఊళ్ళోనే ఉంచుకుంటామంటారు. ఊళ్ళో ఇంత బావి ఉంటుంది, ఏదన్నా రైతు బంధో మంచో చెడో ఉంటుందని ఊళ్ళో రాయించుకుంటాము అంటున్నారు. మరి వాళ్ళు ఇక్కడనే వచ్చి ఊళ్ళో రాయించుకుంటారు. మీరు మాట్లాడాలి, పిలిపియాలి, ఇక్కడనే అప్లికేషన్లు ఫామ్ నింపి ఇక్కడనే ఇచ్చేస్తే అయిపోతుంది. ఇక మళ్ళీ బొంబాయిలు ఇవ్వద్దు, హైదరాబాద్లు ఇవ్వద్దు, ఒక్క దగ్గరనే ఇవ్వాలి. ఎక్కడన్నా ఇస్తే గక్కడనే ఓటు హక్కు ఉంటుంది. మరి ఇంట్లో అమ్మా నాయన ఈడున్నారు, కొడుకు ఒక్కడు హైదరాబాద్లో పనిచేస్తుండు. మరి ఆ కొడుకు మళ్ళా వచ్చి నింపాలి నా దరఖాస్తు. అవకాశం ఉంటే రాని, అవకాశం లేకపోతే నాయననే నింపచ్చు. మీరే నింపి కింద నాయన సంతకం పెట్టి బ్రాకెట్లో తండ్రి అని రాసేసి దరఖాస్తు ఇచ్చినా ఓటు చెల్లుతుంది. ఒక ఆయన దుబాయ్లో ఉండే, ఆఫ్రికాలో ఉండే, అమెరికాలో ఉండే, ఇంకెక్కడో ఉండే. మరి ఈ లోపు వాళ్ళు రాకపోతే ఎట్లా? రాకున్నా ఏం కాదు. ఇంటి యజమాని తండ్రి కానీ, తల్లి కానీ, భర్త కానీ, భార్య కానీ మీరే నింపి ఈయన ఇట్లా లేడు అని చెప్పి సంతకం పెట్టిచ్చేస్తే ఆ ఓటు కూడా అప్లికేషన్ తీసుకుంటారు, ఆ ఓటు కూడా చెల్లుతుంది. అందువల్ల మీరు దయచేసి 90% ఓట్లు నమోదు చేయించాలి. చనిపోయిన వాళ్ళది ఉంటే దరఖాస్తు ఇయ్యము, చచ్చిపోయింది కనుక అది పోతుంది ఆటోమేటిక్గా. డబుల్ ఓట్లుంటే ఒకటే ఇస్తాం, ఎగిరిపోతుంది. వాళ్ళకు నారాయణ ఖేడ్లు ఉంటుంది, ఊళ్ళే ఓటు ఉంటుంది కంక్టీలా. అప్పుడు కంక్టా నారాయణ ఖేడా ఏదైనా ఒకటే ఉంచుకోవాలి, అప్పుడు ఒక ఓటు పోతుంది. బిహెచ్ఎల్ ఉంటారనుకో, బిహెచ్ఎలనా లేకపోతే మనూర్లనా ఏదన్నా ఒకటే ఉంచుకోవాలి. మనూర్లు ఉంచుకుంటే బిహెచ్ఎల్లో పోతుంది. ఈ రకంగా ఏదన్నా ఒక ఓటు మాత్రమే ఉంటుంది, డబుల్ ఓట్లన్నీ తీసేయడం జరుగుతుంది. మరి ఇందులో మన కార్యకర్తలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు చాలా ముఖ్యమైన పాత్ర. మీరందరూ టీవీల్లో చూశారు, బెంగాల్లో 90 లక్షల ఓట్లు పోయినాయి, మమతా బెనర్జీ ఓడిపోయింది. అస్సాంలో ఓట్లు బాగా తీసేసిండ్రు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. తమిళనాడులో ఓట్లు చాలా తీసేసిండ్రు, ఫలితాలు తారుమారైనాయి, స్టాలిన్ ఓడిపోయిండు. ఇవన్నీ మనం వింటున్నాం కదా. మరి మన దగ్గర అట్లాంటి తప్పు జరగాలనా? అది జరగొద్దంటే కార్యకర్తలందరూ క్రియాశీలకంగా ఉండి మన పార్టీ అభిమానులు, పార్టీ కుటుంబ సభ్యులు, మన గ్రామాల్లో ఉండేటువంటి ఓట్లన్నీ కూడా మీరు దరఖాస్తులు నింపి త్వరితగతిన ఇచ్చినట్టయితే మన ఓట్లు ఎక్కడ పోకుండా ఉంటాయి. ఇంట్లో నువ్వు దరఖాస్తు ఇచ్చినాక నీ ఓటు బ్రహ్మదేవుడు కూడా తీసేయలేడు, వాడు బీజేపీ అనుకున్నా తీసేయలేడు, నాకు రేవంత్ రెడ్డి అనుకున్నా పీకేదేం లేదు. కానీ మీరు దరఖాస్తు ఇవ్వాలి. దరఖాస్తు ఇవ్వకపోతే డేంజర్ అవుతుంది. నింపాలే, కాగితం ఇవ్వాలి. ఇది మాత్రం అందరూ ఫాలో కండి. 2002లో ఓటు హక్కు ఉంటే ఎడమవైపు నింపాలి దరఖాస్తులో. 2002లో ఓటు హక్కు లేకపోతే కుడివైపు నింపుకోవాలి. ఈ రకంగా అవన్నీ మీకు చెప్పే ఉంటారు, దాన్ని ఆ ప్రకారంగా నింపండి. ఇంకొక విషయం, 18 ఏళ్ళు కొత్తగా నిండిన పిల్లలు ఉంటారు.
వాళ్ళ ఇప్పుడు తీసుకోరు, 25 తారీఖు తర్వాత తీసుకుంటారు. 25 తారీఖు తర్వాత ఫామ్ 6 అప్లికేషన్ ద్వారా అవి కూడా నింపి మీ కొడుకో మీ బిడ్డకో 18 ఏళ్ళు వచ్చినాయి అనుకో మీ ఇళ్ళల్లో ఆ దరఖాస్తు